देख रहे हैं सिटी इंडिया न्यूज़ चैनल, हक की आवाज। इस न्यूज़ के पेश करता है कॉस्मिक पिक्सल। एक बार जो खाए यहाँ, बार बार आने को चाहे यहाँ। अस्सलामुअलैकुम नाजरीन, मैं ज़किया सादिक सिटी इंडिया न्यूज़ की मुत्तहदा ज़िला महबूब नगर की मुकामी ख़बरनामा अक्से महबूब नगर में आपका इस्तक़बाल करती हूँ। ख़बरों से पहले सुनते हैं हदीस शरीफ। अहादीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम सल्लल्लाहु इल्मन नाफ़िअ फ़तअव्वदू बिल्लाहि मिन इल्मिन ला यनफ़अ। इब्न माजाह। अल्लाह से इल्म नाफ़े मांगा करो और इल्म गैर नाफ़े से अल्लाह की पनाह मांगा करो। मुकामी रियासती वज़ीर डॉक्टर वी श्रीनिवास गौड़ ने ज़िला महबूब नगर की ड्यूटी पल्ली में IT और मल्टीपर्पज़ इंडस्ट्रियल के तामीराती कामों का जायज़ा लिया। बाद अज़ां वज़ीर मौसूफ़ ने मुनाक़िदा सहाफ़ती कॉन्फ्रेंस से खिताब करते हुए अपनी मुखातिबत में कहा कि मुस्तक़र महबूब नगर में बेरोज़गारों को रोज़गार से जोड़ने के लिए IT कोडल का इनेकाद किया गया। इस मौके पर वज़ीर मौसूफ़ ने इस बात का तयक़ुन भी दिया कि बहुत जल्द यहाँ एक इंडस्ट्री का क़याम अमल में लाया जाएगा और साथ ही साथ IT पार्क के लिए ड्यूटी पल्ली रेलवे स्टेशन और कौमी शाहराह से मरबूत सड़क भी बनाई जाएगी। इस मौके पर वज़ीर मौसूफ़ की हमरा ज़िला कलेक्टर S वेंकट राव, एडिशनल कलेक्टर तेजस पवार नंदलाल, सदरनशीन बल्दिया KC नरसिम्हलू व दीगर मौजूद थे। మీడియా మిత్రులందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారం। మా ప్రజాప్రతినిధులకు, కలెక్టర్ గారికి, అధికారులకు అందరూ కూడా మహబూబ్నగర్ జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక కాటన్ మిల్ మాత్రమే ఉండేది, సూర్యలక్ష్మి కాటన్ మిల్. అది తప్పితే ఒక ఇండస్ట్రీ, ఒక పెద్ద ఇండస్ట్రీ అనేది మా జిల్లాలో ఎక్కడ కూడా లేదు. టౌను పరిసర ప్రాంతాల్లో చదువుకున్న వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. చదువుకున్న వాళ్ళేమో బాగా చదువుకున్న వాళ్ళు అమెరికా పోవాలి, తక్కువ చదువుకున్న వాళ్ళు దుబాయ్ పోవాలి, బాంబే పోవాలి. ఏం చదువుకున్నటువంటి వాళ్ళు ఇంకా చెట్టుకోడు గుట్టకోడు పోయి బతకాల్సిన పరిస్థితి. చాలామంది ఆ కాటన్ మిల్లునే పనిచేసేది. కాటన్ మిల్లో పనిచేసి వెనకటికి చేతులు పోయినలు కూడా ఉన్నాయి. అందులో చేతులు ఇరికి చేతులు పోయి ఆ కాటన్ మిల్ కూడా బంద్ అయిపోయింది. ఇప్పుడు చిన్న ఒక యూనిట్ ఏదో నడుస్తుంది. ఆ యూనిట్ కూడా కరెంట్ బిల్ కట్టలేనని బంద్ నోటీస్ ఇచ్చిండ్రు. నాకు చెప్పి సార్ నడుపుకుంటా అని చెప్పేస్తే ఫోన్ చేసి చెప్పిన మొన్న వారం రోజుల క్రితం. అంటే ఆ పరిస్థితిలో ఉంది. అంటే ఇక్కడ ఏ ఉపాధి అవకాశాలు లేవు. మంచి చదువుకున్న యువత ఉన్నారు, కష్టపడే నేచర్ ఉన్నా కూడా ఎవరికి కూడా లేదు. మరి మాకు ఇరిగేషన్ ప్రాజెక్టు ఆ పక్కన కనిపించేదే కరీంనగర్ రిజర్వాయర్. అక్కడ కరీంనగర్ రిజర్వాయరు, ఈ గుట్ట వెనుకల ఉదండపూర్ రిజర్వాయర్. జస్ట్ ఇక్కడ నుంచి ఒక 4 కిలోమీటర్ల ఏరియల్ డిస్టెన్స్ ఉంటుంది. మయూర్కి జస్ట్ 1 కిలోమీటర్ ఉంటుంది కేసీఆర్ పార్కు. అంటే మనం కూర్చున్న గడ్డ 4 కిలోమీటర్లలో 17 TMCల రిజర్వాయర్ ఉదండాపూరు, ఇక్కడ 18-19 TMCల కరీంనగర్ రిజర్వాయర్. అంటే జూరాల కన్నా 2 అంతలు 3 అంతల రిజర్వాయర్ ఇటొకటి వచ్చింది. ఈడ నడి గడ్డ మీద 400-500 ఎకరాల్లో ఇప్పటివరకు 400 ఎకరాలు అక్వైర్ చేసుకున్నాం. 400 ఎకరాల్లో
అనేక రకాల మల్టిపుల్ ఇండస్ట్రీస్ తేవాలని ప్లానింగ్ చేస్తున్నాం. ఐటీ మాత్రమే కాకుండా ఇంకా రకరకాలుగా ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటివి ఎప్పటికీ లైఫ్ ఉండేటివి, అంటే చిన్న మధ్యతరగతి పేద మామూలు స్కిల్ అన్స్కిల్డ్ లేబర్ కూడా లేబర్కు పని దొరికేటట్లు ఉండాలని ప్లానింగ్తో మరి ఈరోజు ఇది ఐటీ టవర్ బిల్డింగ్. ఇది 1.2 lakhs ఎస్ఎఫ్టీతో ఆ స్ట్రెంత్తో పనులు స్టార్ట్ చేసినాం. ఇందులో ట్రైనింగ్ సెంటర్ ఉంటుంది, ఆఫీస్ ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, ఆఫీస్ స్పేస్ కూడా కొంత ఇవ్వడం జరుగుతుంది. లేఅవుట్ కూడా ఇంతకుముందు ఒక కాపీ ఇచ్చాను, లేఅవుట్ కూడా దీన్ని తయారు చేసినాం. ఇది 400 ఎకరాలది. అవసరం అనుకుంటే డిమాండ్ బట్టి ఇంకా 100-200 ఎకరాలు పక్కన కూడా అక్వైర్ చేయడానికి కూడా డిమాండ్ బట్టి దానికి మేము సిద్ధంగా ఉంటాం. నేషనల్ హైవే నుంచి మహబూబ్నగర్కు 100 feet రోడ్ని కనెక్టివిటీ చేయాలనేది ఒకటి. ఈ ఇండస్ట్రియల్ కారిడార్ నుంచి డ్యూటిపల్లి రైల్వే స్టేషన్ కూడా ఒక రోడ్డు కనెక్టివిటీ ఇవ్వాలని. ఈ 100 feet రోడ్డు మహబూబ్నగర్ టౌన్కు కొత్త కళ. మహబూబ్నగర్ రావాలంటే భూత్పూర్ నుంచి జడ్చల్ నుంచి రావాలి. ఇన్ ఫ్యూచర్లో ఐటీ ఇండస్ట్రియల్ పార్క్ నుంచి కూడా డైరెక్ట్గా మహబూబ్నగర్కి వచ్చేటట్లు. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే జస్ట్ చేయి అందుకునేటట్ల మహబూబ్నగర్ ఉంది, ఇటు చేయి అందుకునేటట్ల నేషనల్ హైవే ఉంది. మనం అట్లా ఇట్లా తిన్నట్లు వచ్చినాం. ఇప్పుడు డైరెక్ట్ టోటల్గా అయ్యే అవకాశం ఉంది. ఇంకా ఇది పూర్తిగా మహబూబ్నగర్ టౌన్కే ఒక తలమానికం లాగా తయారవుతుంది. जिला महबूबनगर मुस्तकर के बल्दी दफ्तर में NDRF के ज़ेर एहतमाम एक अवामी बेदारी प्रोग्राम का एहतमाम किया गया ताकि आवाम मुआशरे में लाहिक खतरात से बचा जा सके. इस तनाजुर में NDRF की टीम ने हादसात कैसे होते हैं और हादसात के मौके पर आवाम को कैसे बचाया जा सके आवाम में आगाही पैदा करते हुए अमली तौर पर बताया. इस प्रोग्राम में एडिशनल कलेक्टर तेजस पवार नंदलाल ने मेहमान खुसूसी की हैसियत से शिरकत करते हुए अपनी मुखातिबत में कहा कि रियासत भर में पेश आने वाले खतरात में आवाम को बचाने के लिए NDRF की टीम हमेशा चौकस रहा करती है. इसी मुनासिबत से आवाम में शऊर बेदार प्रोग्राम करना एक खुशाइंद कदम तस्वुर किया. లొకేటింగ్ కెమెరా దీన్ని దాంట్లోకి పంపించి డిగ్రీకి ఎంగేషన్ కొరకు మరి టీమును మళ్ళీ తిరిగి పంపడం कि आप सभी ने सुना अभी చూస్తున్న ఆ యొక్క మరి మెడకు సర్వైకల్ కాలర్ కూడా పెట్టారు. మరి ఎంతో భద్రంగా నెమ్మదిగా మనల్ని దింపి ఇట్ వాజ్ అ వెరీ గుడ్ ఎక్సర్సైజ్. అండ్ ఆ మాక్ డ్రిల్ ఉద్దేశం ఏంటంటే మన దగ్గర కెపాసిటీ అవైలబిలిటీ ఉంది. తర్వాత మన దగ్గర ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఆల్ టీమ్స్ కెన్ కోఆర్డినేట్ అండ్ రెస్పాన్స్ ఇన్ అ వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ అండ్ కమ్ ఫర్ ది రెస్క్యూ ఆఫ్ పీపుల్. ఆ ఎక్సర్సైజ్ మనం ఈరోజు కాకుండా మళ్ళీ చేస్తారు. సో దట్ ద పీపుల్ విల్ బీ అవేర్ ఆఫ్ ఇట్. అట్ ద సేమ్ టైం మనకి కెపాసిటీ బిల్డింగ్ కూడా అవుతాయి అండ్ వాళ్ళ సపోర్ట్ కూడా మనకి అన్నిసారి వస్తాయి. సో ఐ ఎక్స్టెండ్ మై హార్ట్ఫెల్ థ్యాంక్స్ టు ది NDRF టీమ్ ఫర్ కమింగ్ హియర్. వాళ్ళు ఈరోజు వచ్చి మనకి ఈ మాక్ డ్రిల్ ద్వారా ప్రతి ఒక్కరికి అవగాహన ఇవ్వడం జరిగింది. వాళ్ళ కెపాసిటీ ఇక్కడ మన రెస్క్యూకి ఉంది, అది నమ్మకం వచ్చింది. అండ్ ఐ థ్యాంక్ దెమ్ ఫర్ దట్. ఐ థ్యాంక్ మున్సిపల్ Council Mahbubnagar for coordinating the whole activity, and I thank everyone who is here for joining us and giving a good response to this. And I request all the people here to learn from the mock drill. ఈ mock drill ద్వారా మీరు ప్రతి ఒక్కరు నేర్పాలి, ఎలా రెస్పాన్స్ చేయాలి, ఎలా ఈ డిజాస్టర్ లేకపోతే ఏదైనా హౌస్ కొలాప్స్ వస్తే దీంట్లో ఎలా రెస్పాన్స్ చేయాలి, ఎవరికి కాంటాక్ట్ చేయాలి. Hyderabad team, NDRF team. Last week we are busy with the Hyderabad floods. विदिन द शॉर्ट पीरियड ऑफ टाइम हमको NDMA से आदेश मिला है, इंस्ट्रक्शंस हुआ, बोला हर डिस्ट्रिक्ट्स में थ्रू आउट द कंट्री मॉक ड्रिल्स करना है. हम इसके जरिए बोला हम लोगों ने थ्रू SDMA स्टेट डिजास्टर मैनेजमेंट सेक्रेटरीट से कलेक्टर सर को कम्युनिकेट किया था, महबूबनगर कलेक्ट्रेट को. फिर इन लोगों ने इमीडिएट विदिन द शॉर्ट पीरियड ऑफ टाइम इन लोगों ने एक्सेप्ट किया. फिर हम लोगों को कोऑर्डिनेशन अच्छा रहा, हम लोगों ने ऐसे एक ड्रिल करना है थ्रू आउट द डिस्ट्रिक्ट. नेक्स्ट कमिंग 3 years में एवरी डिस्ट्रिक्ट में तेलंगाना में हम इस टाइप का मॉक ड्रिल्स प्रैक्टिस करेंगे. मेन एम ऑफ दिस
3 साल का करने का है, रिसिलियंट इंडिया बनाना है। डिसास्टर हो गया, हम इमीडिएटली हम उसको रिक्यूप होकर के हम नॉर्मल लाइफ में लेके आना। जैसा नहीं बोला डिसास्टर हो गया, हम उसको दुबाग में बीजेपी रहनुमाओं की गैर कानूनी गिरफ्तारी की मजम्मत करते हुए जिला महबूब नगर में बीजेपी कायदीन ने बीजेपी पार्टी दफ्तर से तेलंगाना चौराहे तक रैली का एहतमाम करते हुए वजीर आला केसीआर के मुजस्सिमे को नजर आतिश किया गया। इस मौके पर बीजेपी पार्टी रहनुमाओं ने कहा कि बीजेपी कायदीन पर बेबुनियाद इल्जाम लगाते हुए उनकी गिरफ्तारियां अमल में लाने पर गम और गुस्से का इजहार किया। और इस मौके पर इन कायदीन ने कहा कि रियासत में टीआरएस पार्टी जमहूरियत का कत्ल करते हुए बीजेपी पार्टी को शिकस्त देना चाहती है, लेकिन बीजेपी कायदीन इस तरीक़ेकार से घबराने वाली पार्टी नहीं है। అప్పటి నుంచి కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ గెలుపు దిశగా ప్రయాణిస్తుందని చెప్పి ప్రతి విషయాన్ని కూడా అక్రమంగా ఆలోచన చేసి భారతీయ జనతా పార్టీని ఏ విధంగా అయినా సరే ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఓడగొట్టాలనే ఒక దృఢమైన సంకల్పంతో టీఆర్ఎస్ శ్రేణుల్ని అక్కడ మోహరించి వారికి అనుకూలమైనటువంటి అధికారులని అక్కడ నియమించుకొని ప్రతి విషయాన్ని కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా కాంట్రవర్షియల్ చేస్తూ ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుంది। అదేవిధంగా చూస్తే భారతీయ జనతా పార్టీ ప్రతి నాయకుని ఇంట్లో కూడా సోదాలు చేయడం, లేనటువంటి డబ్బుని సృష్టించి పోలీసుల ద్వారా డబ్బుని అక్కడ పెట్టించే ప్రయత్నం చేయడం, ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి భారతీయ జనతా పార్టీ పాలమూరు జిల్లా నాయకత్వం ప్రశ్నిస్తుంది। ఎన్నికల తీరును ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు। ప్రజల మద్దతుతో అక్కడ బీజేపీ అభ్యర్థి గెలవబోతున్నాడు భారీ మెజార్టీతో। ఈ కేసీఆర్ పాలనకి టీఆర్ఎస్ పాలనకి ప్రజలు అంతిమ తీర్పుని ఇవ్వబోతున్నారనే ఒక విషయం గ్రహించి ఈరోజు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం పోలీసులని ఎన్నికల ఏజెంట్లుగా మార్చుకొని వాళ్ళ ద్వారా డబ్బులు పంపిణీ చేసి ఏ విధంగా బీజేపీ అభ్యర్థిని బలహీనపరచాలి, లేకపోతే వేరే విధంగా విష మన దానికి చెప్పాలని చెప్పేసి డబ్బులు వాళ్ళ ఇంట్లో పెట్టడము, అదేవిధంగా బీజేపీ కార్యకర్తలను భయభ్రాంతులు చేయడం, ఇవన్నీ చేస్తున్న తీరు చూస్తూ ఉంటే ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నడుస్తూ ఉందా, లేకపోతే కల్వకుంట్ల వారి స్వామ్యం నడుస్తూ ఉందా? వాళ్ళ యొక్క జులుము దౌర్జన్యం ఈరోజు ప్రజలందరూ కూడా చాలా విసిగిపోయి ఉన్నారు। ఈ రాష్ట్రంలో బీజేపీ పాలన వైపు, బీజేపీ నాయకత్వం వరకు మొగ్గు చూస్తూ ఉన్నారు। మరి ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో మరి మా నాయకుడు బండి సంజయ్ గారి మీద దాడి చేయడం, అరెస్ట్ చేయడం, జితేందర్ రెడ్డి గారి మీద దాడి చేయడం, ఇదంతా కూడా ఖండిస్తూ ఉన్నాము। మరి బీజేపీ రాష్ట్ర శాఖ బంధుకు పిలుపునిచ్చింది, ప్రతి చోట నిరసన తెలియజేస్తూ ఉంది। మరి మేము చెప్తా ఉన్నాం, హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్ ఖబర్దార్, మీ పాలన అంతమవబోతోంది। రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ ఈ ఎన్నికలు కానీ బీజేపీ భారీ మెజార్టీతో గెలుస్తూ ఉంది। మరి యొక్క మీ తీరును ప్రజలు ఈరోజు విసిగిపోయి ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు, మీరు కూడా సిద్ధంగా ఉండండి అని తెలియజేస్తూ ఉన్నాం। जिला महबूब नगर मुस्तकर मोती नगर में मिलादुन्नबी सल्लल्लाहु अलैहि वसल्लम की मुनासिबत से मस्जिद साद में एक सहाफ़ती कॉन्फ्रेंस मुनक़्क़िद किया गया। इस सहाफ़ती कॉन्फ्रेंस में काजी मोहम्मद गौस ने शिरकत करते हुए अपनी मुखातिबत में कहा कि मिलादुन्नबी सल्लल्लाहु अलैहि वसल्लम के मौके पर बतारीख 30 अक्टूबर बरोज़ जुमा सुबह 8 बजे तक 1 बजे तक खून अतिया कैंप का इनेकाद अमल में लाया जा रहा है। उन्होंने आवाम से बिलखुसूस नौजवानों से अपील की कि वो इस अतिया खून कैंप में हिस्सा लेकर कई जानों को महफूज करने का काम करें और बाद नमाज जुमा आसार मुबारक का दीदार कराया जाएगा। और मज़ीद कहा कि बरोज़ जुमेरात 11 रबीउल अव्वल मस्जिद साद में जलसा मिलादुन्नबी सल्लल्लाहु अलैहि वसल्लम मनाया जाएगा। नमाज इशा ठीक 8:30 बजे अदा की जाएगी। इस मौके पर दीगर भी मौजूद थे। औज़ुबिल्लाहिमिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम रसूलुल्लाह करीम। अल्लाह पाक की मेहरबानी है, रसूल पाक की निगरानी है। इस साल मस्जिद साद इंतज़ामी कमेटी, सदर व अहदेदारान व नौजवान महल मोती नगर की जानिब से ब्लड डोनेशन अतिया कैंप, खून का अतिया का कैंप मुकर्रर किया गया है।
और सुबह 12 रबीउल अव्वल बरोज़ जुमा 8 बजे से 1 बजे तक खून का अतिया ब्लड डोनेशन कैंप मुकर्रर किया गया है। इस कैंप में शहरियान महबूब नगर से कोने कोने से हर महल्ले से आकर ब्लड खून का अतिया दें। नौजवानों से अपील की जाती है कि खून ये कोरोना वबा के मौके पर कई लोगों की जान बचाए। नौजवानों से पुरजोर अपील की जाती है कि खून का अतिया देकर ये ब्लड डोनेशन कैंप को कामयाब बनाए। और एक इंसान की जान बचाना बहुत बड़ा बेहतर बाबरकत मौके पर, जैसे कि 12 रबीउल अव्वल सरकार दो आलम सल्लल्लाहु अलैहि वसल्लम के विलादत के वक्त या तारीख़ में जो ब्लड डोनेशन कैंप मुकर्रर किया गया बहुत बड़ी बात है। अल्लाह का एहसान है। तमाम को इसमें मोहब्बत खुलूस के साथ मिलकर जुड़कर काम करने की अल्लाह तौफीक अता फरमाए। आमीन। और 1 बजे के बाद नमाज जुमा होगी। 2 बजे नमाज जुमा के बाद आसार मुबारक मस्जिद के अंदरूनी हिस्से में, मस्जिद साद में आसार मुबारक सल्लल्लाहु अलैहि वसल्लम के दीदार कराने का इंतज़ाम किया गया है। और ख़वातीन का माखूल इंतज़ाम किया गया है। नौजवानों से और शहर के तमाम लोगों से पुरजोर गुजारिश की जाती है कि आसार मुबारक में भी हिस्सा लेकर जो अपने मकसद आसार मुबारक की दीदार करने के बाद अल्लाह जायज़ मकासद में कामयाबी कामरानी अता फरमाएगा। अपने अपने लिए दुआ भी की कर जा सकते हैं, दुआ कर सकते हैं। ख़वातीन बिलखुसूस माखूल इंतज़ाम ख़वातीन के लिए किया गया है। ख़वातीन भी आकर ख़वातीन के पर्दे का इंतज़ाम किया गया है। माखूल ख़वातीन के लिए भी आसार मुबारक का दीदार किया जाएगा। और बाद नमाज मगरिब मस्जिद हाजा मस्जिद साद मोती नगर महबूब नगर में ताम का इंतज़ाम किया गया है। अस्सलाम वालेकुम। मस्जिद साद में बरोज़ जुमा 30 सितंबर को 8 बजे 30 अक्टूबर को मिलाद नबी सल्लल्लाहु अलैहि वसल्लम जलसे के मौके पर नौजवान महिला की तरफ से ब्लड डोनेशन का कैंप रखा गया है। इस मौके पर तमाम महबूब नगर के नौजवानों शिरकत की ख्वाहिश की जाती है। और जुमा 8 बजे से 1 बजे तक जो ब्लड कैंप का एहतमाम किया गया है। बाद जुमा और आसार मुबारक का इंतज़ाम किया गया है। ख़वातीन के लिए पर्दे का माखूल इंतज़ाम किया गया है। और बाद नमाज मगरिब ताम का इंतज़ाम किया गया है। हाँ, बराए नौजवान शिरकत की ख्वाहिश की जाती है। अस्सलामु अलैकुम रहमतुल्लाहि व बरकातहू। मस्जिद साद मोती नगर उबेर ख़बरस्तान मोती नगर में ब्लड कैंप का एहतमाम किया गया है। 30 तारीख़ बरोज़ जुमा 12 रबीउल अव्वल के मौके पर मुबारक मौके पर ब्लड कैंप का एहतमाम किया गया है। महिलाएं मोती नगर नौजवान, बोईपल्ली के नौजवान और सद्दलगुंडू के नौजवान और जो संजय नगर के नौजवान, पुलिस लाइन के नौजवानों से अदबन ख्वाहिश की जाती है कि इस ब्लड कैंप में हिस्सा लें और ज़्यादा से ज़्यादा तादाद में सवाब-ए-दारान हासिल करें। अपना ये खून का ख़तरा भी एक की जान बचा सकता है। हम ये समझते हैं कि हमारा ये खून अगर से हम दिए तो हम क्या कर सकते हैं। भाई ये खून की अहमियत इस वजह से है कि क्योंकि 12 रबीउल अव्वल के दिन जो खून दिया जा रहा है, ये खून जो है सो हम एक ज़िंदगी नहीं, एक पूरे ख़ानदान की ज़िंदगी बचा रहे हैं। क्योंकि घर में अगर से एक जना जो कमाने वाला अगर से रहता तो जो है सो उसकी एक जान बचाने से जो है सो उसके बीवी बच्चों के, उनके नानों के, नवासों के, जितने भी जने जो रहते ज़िंदगी उनकी बचाने के वजह से हम काम आते हैं। भाई ऐसे मुबारक मौके पर अब हर नौजवानों से मैं यकीनन तौर पे मैं ये कहता हूँ कि हर ज़्यादा से ज़्यादा तादाद में जो है सो खून का अतिया देकर सुबूत मुस्तफ़ा सुबूत रसूल दीजिए। वाखुद दावाना अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन ला इलाहा इल्लल्लाह मुहम्मदुर रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम।
जिला महबूबनगर जरचल्ला के ओबीसी सेल सदर एडाला बालावर्धन गौड रियासती वजीर टी हरीश राव को तनकीद का निशाना बनाते हुए कहा कि बीसी आवाम को नज़रअंदाज करने पर बरहमी का इजहार किया। इस मौके पर उन्होंने मजीद कहा कि दुबाक असम्बली ज़ुम्नी इंतखाबात की तशहीर के दौरान एक बीसी होने वाली बंडी संजय पर गैर मुहज़्ज़िब तौर पर तबसरा करने पर उन्होंने सवाल किया। उन्होंने इस मौके पर यह भी कहा कि टीआरएस पार्टी इंतखाब के दौरान बीसी आवाम को वोट बैंक की तरह इस्तेमाल करती है, लेकिन उनकी तरक्की के लिए कोई लाहा अमल क्यों तैयार नहीं करती। इस मौके पर उन्होंने हरीश राव से बीसी बंडी संजय से माफ़ी मांगने का मुतालबा किया। जरचल्ले से नुमाइंदा सिटी इंडिया न्यूज़ मोहम्मद अजमत अली की रिपोर्ट। हरीश राव गारू बीसीల జోలికి వస్తే బీసీలను ఏమనగా మీ మీద ఖబర్దార్తో యాక్షన్ చెప్తున్నాము, హెచ్చరిస్తున్నాం. బీసీలను ఏమనంటే మొన్న జరిగిన మీ ప్రచారంలో దుబ్బాకలో ఒరే బండి సంజయ్ దమ్ముంటే పాత బస్టాండ్కి రా అని చెప్పి అనడము, ఒక బీసీ నాయకుడిని పట్టుకొని ఒక ఎంపీని పట్టుకొని అంటే మా దాంట్లో ఒక బీసీ నాయకుడు ఒక ఎంపీ అయితే ఓర్వలేక ఒరే బండి సంజయ్ అనడం ఎంతవరకు న్యాయము? హరీష్ రావు గారు, మీరు ఒక మంత్రి అయి ఉండి ఒక తెలంగాణకు మంత్రి అయి ఉండి మీరు ఇలా మాట్లాడడము చాలా సిగ్గుచేటు. అలాగే బీసీలని మీ ఎలక్షన్లో వాడుకోవడమే తప్ప బీసీల గురించి ఏనాడు మాట్లాడని మీరు ఈరోజు ఒక బీసీని ఒరే అనడము చాలా తప్పు. మీరు బీసీలను డెవలప్ చేయండి ఇప్పుడైనా కూడా, అంతేగాని రాబో కాలంలో బీసీల సత్తా ఎందు హరీష్ రావు గారు మీకు ఖచ్చితంగా చూపిస్తాము. మీరు ఇకనైనా మీ భాష తీరు మార్చుకొని మర్యాదగా మాట్లాడితే మంచిగా ఉంటుంది, లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పి హెచ్చరిస్తున్నాము. అలాగే అక్కడ అధికారులు టీఆర్ఎస్ కార్యకర్తల్లాగా వ్యవహరిస్తున్నారు. అలా కాకుండా రేపు రాబో కాలంలో అంటే ఓడలు బండ్లు అయితే బండ్లు ఓడలు అవుతాయి. మీరు అధికారులు కూడా ల్యాండ్ ప్రకారంగా ల్యాండ్ చట్ట ప్రకారంగా నడుచుకొని అందరికీ ఒకటే న్యాయం ఒకటే చట్టం అన్నట్లు వివరించాలి. కానీ ఒక టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు వివరిస్తే రేపు ఎలక్షన్లో తారుమారై మరి వేరే పార్టీ వస్తే మరి మీ నాయకులంతా మీ అధికారులు ఎక్కడ ఒకసారి ఆత్మరక్షణ మీరు చేసుకొని। बीसी वेलफेयर रियासती सेक्रेटरी राचला योगेंद्र ने जिला वनप्रति कुत्ताकोटा मुस्तकर में सड़कों की तोसी कामों में तेजी लाते हुए मुकम्मल करने का हुकूमत से मुतालबा किया। उन्होंने इस मौके पर मुस्तकर के पुराने जूनियर कॉलेज तक मछली मार्केट जाने वाले सड़क का मुआयना किया। बादअज़ां बल्दी कमिश्नर को एक अर्जी पेश की। इस मौके पर मुनक्किदा सहाफ़ती कॉन्फ्रेंस में शिरकत करते हुए अपनी मुखातिबत में कहा कि बल्दी इंतखाबात से कबल 20 करोड़ रुपयों की लागत से कामों का संगी बुनियाद रखने वाले रुकन असम्बली अभी तक इन कामों का इफ्तिताह क्यों नहीं किया गया, आवाम को बताने का मुतालबा किया। और मज़ीद कहा कि सड़क की कुशादगी का काम आगाज़ हुए 10 माह हो गए लेकिन अभी तक नामुकम्मिल हैं और इस सड़क तोसी में मियारी अशिया को ना अपनाने पर उन्होंने बरहमी का इजहार किया। कुत्ताकोटा से नुमाइंदा सिटी इंडिया न्यूज़ मोहम्मद अजहर की रिपोर्ट। ఎవరెవరి చేతిలో ఎంత భూమి ఉంది, ఖచ్చితంగా మీరు ఎంత భూమి ఉన్నా, మీరు ఎంత పెద్ద హోదాలో ఉన్నా, మీరు అధికారంలో ఉన్నా మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ప్రజల ఆస్తి ప్రజలకు ఎందే వరకు ఈరోజు బీసీ సంక్షేమ సంఘం ప్రజల వెంటే ఉండి ప్రజల కోసమే పనిచేస్తుందని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నా. ఈ రోడ్డు విస్తరణ పనులు కూడా ఈరోజు నాణ్యత లోపించింది. మరి ఈ మధ్యలో 20-30 స్పీడ్తోనే వెళ్తున్న ఒక కారు కూడా ఢీకొంటే అక్కడ ఉన్నటువంటి కరెంటు పోల్కి ఏర్పడే దిమ్మె కూడా కూలిపోతే ఎంత నాణ్యత ఉందో ఈరోజు ప్రజలకు చూస్తా ఉన్నారు. అంటే దీనికి అధికారులు కూడా ఏం చేయలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ అధికార పార్టీ నాయకులే కాంట్రాక్టర్లు అయినారు. వాళ్ళు ఎదిరించే ధైర్యము అధికారులకు లేదు, అనే ధైర్యం లేదు. మళ్ళీ అధికారులు కూడా ఈరోజు ఆ యూనిఫామ్ వదిలేసి, అంటే మీరు అధికారం రాజీనామా చేసి ఆ పార్టీ కండువలు వేసుకొని పనిచేస్తే మిమ్మల్ని కూడా ఎవడు అడిగాడు? ఆ గొర్రెల మందలో మీరు ఒక మంద అయితే మాకు అభ్యంతరం లేదు, కానీ మీరు రోజు ప్రజలతో జీతం చేసుకుంటా ఈరోజు అదే ప్రజలకు జవాబుదారీ చేయాల్సిన వ్యక్తులు, ప్రజలకు సర్వీస్ చేయాల్సిన వ్యక్తులు, ప్రజల తరపున పనిచేయాల్సిన వ్యక్తులు ఈరోజు అధికార పార్టీ నాయకులకు కొమ్ము కాసుకుంటా ఈరోజు మీ బాధ్యతలను విస్మరిస్తే ఇది మంచి పద్ధతి కాదు. మీ తీరు కూడా మార్చుకోవాలని చెప్పి మేము అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా
ఈ యొక్క కొత్తకోట పట్టణ కేంద్రంలోని మిగతా రోడ్లు కూడా పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నాయి. మళ్ళా మున్సిపాలిటీ ఉన్నటువంటి కౌన్సిలర్లు కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మీ వార్డులోని మీ కాలనీ రోడ్లను కూడా పరిశీలించి ఈరోజు వాటిని బాగు చేసేందుకు కూడా ప్రణాళికలు రచించి ఈరోజు పట్టణ ప్రగతికి కూడా మీరు తోడ్పడాలని చెప్పి బీసీ సంక్షేమ సంఘం తరఫున. नाज़रीन, आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा सिटी डिजिटल सेट टॉप बॉक्स के चैनल नंबर 22 और हैदराबाद में एजी सेट टॉप बॉक्स के चैनल नंबर 50 पर मुशाहिदा कर सकते हैं। इसके अलावा यूट्यूब, फेसबुक और इंस्टाग्राम पर भी आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा कर सकते हैं। नाज़रीन, अगर आप यूट्यूब पर हमारे वीडियोस देख रहे हैं तो यूट्यूब पर हमारे चैनल को सब्सक्राइब करें, लाइक और शेयर करें। तो नाज़रीन, अब मुझे ज़किया सादिक को इजाज़त दें और देखते रहिए आपका अपना पसंदीदा चैनल सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़। शब्बा खैर, अल्लाह हाफिज़। दोस्तों, अगर आपको हमारी न्यूज़ और एंटरटेनमेंट तमाम प्रोग्राम पसंद आते हैं तो फिर लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। और हाँ, बेल आइकॉन दबाना ना भूलें ताकि आप हमारी हर न्यूज़ और हर एंटरटेनमेंट प्रोग्राम से अपडेट रहें। देखते रहिए सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़।